తెలంగాణ బీఆర్ఎస్ నేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. తెలంగాణలో చేపట్టిన కులగణనను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఫాలో అవుతుంది. కులగణన చేసిన సీఎం రేవంత్ రెడ్డి దేశానికే హీరో అయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చాక హామీ ఇవ్వని పథకాలైన సన్నబియ్యం పంపిణీలను చేసింది. పది సంవత్సరాలుగా తెలంగాణను దోచుకుంది ఈ కేసీఆర్ కుటుంబం. వారు చేసిన అప్పులను తప్పులను సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుతున్నారన్నారు. ఆ కుటుంబానికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా సామాజిక న్యాయం అంటూ మండిపడ్డారు బీర్లా ఐలయ్య. ఇప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉంటే ఈ 10 ఏళ్లలో మీ కుటుంబం పందికొక్కు లెక్క దోసుకొని ఈ తలసరి ఆదాయం వెనుకబడట్లో కారణం మీ కుటుంబం కాదా? మరెందుకు మీ నాయనకు అప్పుడు నువ్వు చెప్పలేదు? నీకెందుకు అప్పుడు సోయి రాలేదు? జలయజ్ఞం పేరు మీద దోచుకున్నప్పుడు కానీ, మిషన్ భగీరథ పేరు మీద దోచుకున్నప్పుడు కానీ, రాష్ట్ర సంపదను మీ కుటుంబం దోచుకుంటే ఆ రోజు మాట్లాడే నువ్వు ఇవాళ తప్పు జరిగిపోయింది, ఇవాళ సామాజిక న్యాయం జరగలేదంటున్నావు. మరి 10 ఏళ్లలో మీ ఒక్క కుటుంబమే కదా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం ఉండాలని చెప్పి కులగణన తీసుకొచ్చి మేమెంతో మాకంతా ఉండాలని చెప్పి ఇలా తెలంగాణలో కులగణన చేసి దేశానికే రోడ్ మోడల్గా ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా ఇంప్లిమెంట్ చేసి సామాజిక న్యాయం ఉండాలి, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి కులగణన చేస్తే నువ్వు పాల్గొన్నావు, సంతోషం. కానీ మరి మీ నాయన మీ అన్న పాల్గొన్నప్పుడు ఆ రోజు ఎందుకు చెప్పలే నువ్వు సామాజిక న్యాయం అని చెప్పి?